నమస్కారం, మేము విజయ్ కుమార్ గారు. కేఏ పాల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కేఏ పాల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి సువార్తకుడు. చాలా సాదాసీదా జీవితం నుంచి గుడిసెల్లో పెరిగి ఉన్నత స్థాయికి వచ్చాడు. సరే, తర్వాత సహజంగానే ఈ మత ప్రబోధకులకి అంటే కేఏ పాల్లో ఉపన్యాసాలు కనుక మనం గమనిస్తే ఇతర మతాల మీద దూషణ ఎప్పుడూ లేదు. ఆయన సువార్త సభలకి నిర్వహించే రోజుల్లో కూడా ఇతర మతాలని దూషించటం కానీ అదని కానీ ఇదని కానీ అనేవాడు కాదు. సో ఎనీహౌ కేఏ పాల్ మాట అంటే అప్పుడు అది జరిగేది. అది క్రమక్రమంగా కేఏ పాల్లో ఒక మానసికమైనటువంటి స్థితికి ఆయన్ని చేర్చింది. అది పెద్ద సమస్య కాదు. క్రమక్రమంగా ఇప్పుడున్న కేఏ పాల్ని చూస్తుంటే క్రమక్రమంగా దాన్ని అధిగమిస్తాడని అనిపిస్తుంది. కేఏ పాల్ ఒక రకమైనటువంటి పెర్నాయిడ్ సైకోసిస్ అంటారు అనుకుంటా. బహుశా ఆ రుగ్మతతో బాధపడుతున్నారు. సాధారణంగా ఈ రుగ్మత వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక రంగంలోనే ఉంటారు. హిందువులలో కనపడతారు, ఇతర మతాల్లో కనపడతారు. వీళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏది చెప్తే అదే జరుగుతుందనే ధోరణిలో ఉంటారు. కొంతమంది అయితే శాపాలు పెడతారు. కేఏ పాల్ కూడా ఎంతటి సందర్భాల్లో ఏవో మాట్లాడుకుంటారు. కానీ కేఏ పాల్ ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి అనేది ఇప్పుడు అర్థమవుతుంది జనానికి. ప్రతి సమస్య మీద స్పందిస్తున్నాడు. ఏపీలో అతను చెప్పుకోదగినంత బలం లేదు. కానీ అందుకని ఏం చేశాడంటే న్యాయ వ్యవస్థని ఆశ్రయించాడు, ఆ చట్టాన్ని చదివాడు. ఆయన లాయర్ కాదు, తనకి ఆ కేసు ఆయనే వాదిస్తూ సుప్రీంకోర్టులో నిష్ణాతులైనటువంటి న్యాయవాదుల్ని న్యాయమూర్తుల్ని అచ్చేరు పొందించాడు. సో కేసులు ఏమయ్యనే విషయం తర్వాత పక్కన పెడతాం. అట్లాగే హైకోర్టులో కూడా ఆయన అనేక కేసుల విషయంలో ఆయన చాలా లోతుగా అధ్యయనం చేసి వాదిస్తున్నారు. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల కేసు విషయంలో ఆయన వాదనని కనుక మనం గమనిస్తే చాలా ఖచ్చితమైన వాదన చేస్తారు. ఈ కేసులో సున్నిత భావాలు రెక్కగొట్టే పరిస్థితులు, సున్నిత భావాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం కేసుని ఒక పోలీస్ అధికారి కొన్ని నివేదికల ఆధారంగా అయిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదు. దాని మీద అనంతర విచారణ జరిగించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద సిబిఐ విచారణ కోర్టు కేఏ పాల్ చేస్తున్నటువంటి వాదన గడిపితే కేఏ పాల్ దగ్గర ఒక సుగుణం కనపడుతుంది. కోర్టులో ఆయన ఏదైతే వాదించాడో అది బయట చెప్తాడు, న్యాయమూర్తులు ఏదైతే మాట్లాడారో అది చెప్తారు. ఇతరులాగా